తెలంగాణ పోలీసులకు బిగ్ షాక్. సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పోలీసుల వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయి. వెబ్సైట్ క్లిక్ చేస్తే అవుతున్నట్లుగా గుర్తిస్తున్నారు. వారం నుంచి ఈ పోలీసుల వెబ్సైట్లు చేస్తున్నారు. వెబ్సైట్ల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నట్లుగా ఐటీ టీమ్స్ ఇప్పటికే చెప్తున్నాయి. మళ్లీ హ్యాకింగ్ కాకుండా అడ్వాన్స్డ్ ఫైర్ వాల్స్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసుల వెబ్సైట్ల హ్యాకింగ్ ఐబొమ్మ రవి పనేనా అనే ప్రశ్న మరోవైపు తెర మీదకు వస్తుంది. ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది అంటే, మొన్న ఎస్బీఐ పోర్టల్లో కూడా ఐబొమ్మ సినిమాలకి సంబంధించినటువంటి రీడైరెక్షన్ మనం చూసాం. అంటే ఐబొమ్మ సినిమాకి సంబంధించిన లింక్ని క్లిక్ చేసి ఎస్బీఐ పోర్టల్లో అక్కడ పేస్ట్ చేస్తే అక్కడ సినిమా వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మరికొన్ని వెబ్సైట్లు, కొత్త వెబ్సైట్లు వచ్చాయి ఐబొమ్మ పేరున, లేదంటే ఐబొమ్మకి రీడైరెక్ట్ అవుతూ మరికొన్ని కొత్త వెబ్సైట్స్ రావడాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు సైబరాబాద్ పోలీసుల వెబ్సైట్ హ్యాక్ అయితే ఐబొమ్మ రవి పనే అంటూ చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమా కాదా అనేది కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. అయితే ఆల్మోస్ట్ వారం రోజుల నుంచి ఈ సమస్య వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు సరికొత్తగా కొన్ని ఫైర్ వాల్స్ని క్రియేట్ చేస్తున్నారు ఈ సమస్య రాకుండా ముందు అంటూ సమాచారం అందుతోంది.